మరొక అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్దటి క్రికెట్ మ్యాచ్ దయచేసి ముందు కెమెరాలకి అవకాశం ఇవ్వాలి. అట్లాగే హరీష్ అన్న అజరుద్దీన్ గారు రావడానికి వే ఉంచాలి. ఈరోజు మీ ముందు నేషనల్ ఇంటిగ్రేషన్, ఇది మన తెలంగాణ తరపు నుంచి లాస్ట్ ఇయర్ ఢిల్లీ రిపబ్లిక్ డే లో కూడా ప్రజెంట్ చేశారు. ఆల్ ఫోక్ డాన్సర్స్ ని, అంటే మనకి ఆట పాట జానపదం అన్నదే పుట్టింది, మన సంస్కృతిలో ఉన్నదే జానపదం. అలాంటిది ఆల్ ఇండియన్ డాన్స్ ఫామ్స్, అంటే ప్రస్తుతానికి ఈ రోజు ఉన్న టైంలో మేము they have taken the Lambadi, Lavani, Ghumar, Bhangra and Bihu dance తో తీసుకొని మన నేషనల్ ఇంటిగ్రేషన్ టీమ్ తో చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ది ఆర్టిస్ట్. Yes, so please and music. అభివందనం పలుకుదాం ధరణి జనులందరం ప్రణవ మంత్రానికే ప్రాణమే భారతం జగతి సర్వానికే వేదనాద జీవధార చిలికిరదే వందనం మాతుతే వందనం అందరే तेरी आराधना शान तेरी बढ़ाए मान तेरा बढ़े लो हमारा सलाम पुण्य भूमि कर्म भूमि भारत गाये घुंगरू घुंगरू गाये हैवा है आयुं न तैयुं अंबाड़ी वाड़िया सोने हम
మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఫైనల్ ట్రోఫీకి అవార్డు ఇవ్వడానికి చేస్తున్నటువంటి అజారుద్దీన్ గారు మరియు హరీష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. Thank you so much. Thank you so much. Thank you so much. So it was a wonderful performance by Abhineti Art Academy. మరి ఇప్పుడు దయచేసి కళాకారులు అందరూ కూడా విచ్చేసి హరీష్ అన్న గారితో అదేవిధంగా అజరుద్దీన్ సార్తో ఫోటో దిగాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని తర్వాత మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ కేక్ కటింగ్ ఉండబోతా ఉంది. మరి ఇంత చక్కటి ఈ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ నిర్వహించినటువంటి హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అజరుద్దీన్ సార్కి గట్టిగా చప్పలతో ఆహ్వానం పలుకుదామా. మరి గట్టిగా చప్పలతో ఈరోజు మన తెలంగాణ జాతిపిత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 67వ పుట్టినరోజు సందర్భంగా మనందరి మధ్యన ఈరోజు ఒక భారీ కేక్ కటింగ్ జరగబోతా ఉంది. దయచేసి హ్యాపీ బర్త్డే కేసీఆర్, ఒక్కసారి గట్టిగా అందరం హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్. కమాన్ సిద్దిపేట మనందరం కూడా మన కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే. We heartfully thanks to Azharuddin sir and Finance Minister of Telangana Harish Rao sir ki కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజు మా అందరి మధ్యలో మా ప్రియతమ నాయకులు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఇంత సూపర్ గా నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి దీని తర్వాత ఫైనల్ మ్యాచ్ యొక్క మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. First man of the match for the final match. Thank you, sir. And the final match winners, MCC team nunchi man of the match goes to Arfaz Goru Pandya. So I request Goru Pandya to come and collect. ఇప్పుడు ఇక్కడ ఉన్న బాంబులు వేల్చొద్దు బాబు, ముందున్న బాంబులు వేల్చొద్దు ప్లీజ్, ఇది కనెక్షన్ ఇవ్వకండి. సో తోడా పీచారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవాలి గౌరు పాండ్యా. వేర్ ఆర్ యూ? గౌరు పాండ్యా తొందరగా రావాలి టు కమ్ అండ్ రిసీవ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఫర్ ఆఫ్రిది. మరి ఇద్దరు బ్రదర్స్, ద సిద్దిపేట్ బ్రదర్స్, Goru Pandya and Afridi. Man of the match. Congratulations, Goru Pandya. Gatiga chapparlo. And next, man of the series, Afridi. Afridi for all-round performance. Man of the series for Afridi. Afridi, man of the series for a wonderful all-round performance.
కంగ్రాచులేషన్స్ ఆఫ్రిది. దీని తర్వాత మరి రన్నర్స్ టీమ్ ఇండియన్ టీమ్ రన్నర్స్ టీమ్ ప్లీజ్ రెడీగా ఉండాలండి. రన్నర్స్ టీమ్ ఆఫ్ సీఎం కప్ 2021 ఇన్ సిద్దిపేట్ సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ. రన్నర్స్ టీమ్ ఇండియన్ టీమ్ ప్లీజ్. టీం అందరూ కూడా స్టేజ్ మీకు వచ్చి అవార్డు తీసుకోవాలి. మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు, మరి అదే విధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ కెప్టెన్ అజారుద్దీన్ గారి చేతుల మీదుగా ద రన్నర్స్ ట్రోఫీ అండ్ 50,000 నగదు బహుమతి కూడా. ప్లీజ్ దయచేసి బ్రహ్మన్న గారు తొందరగా మీ టీంని తీసుకొని రావాలని. రన్నర్స్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఇండియన్ టీమ్. మరి 60 టీంల మధ్యలో మన నెక్స్ట్ విన్నర్స్ రెడీగా ఉండండి. కానీ విన్నర్స్ అవార్డు ఇచ్చే ముందు మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు, మరి అదే విధంగా ఈ రోజు ఇచ్చేసిన చీఫ్ గెస్ట్ అజారుద్దీన్ సార్ మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి, కొంతమంది కూర్చోండి. కెప్టెన్ శ్రీకాంత్ వంగ, హార్డ్ లక్ ఫర్ టుడేస్ మ్యాచ్. మరి ఈ ట్రోఫీ అనంతరం మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు, మరి అదే విధంగా మరి ఇండియన్ టీమ్ ఫార్మర్, మరి అదే విధంగా వండర్స్ లా టికెట్స్ కూడా కెప్టెన్ శ్రీకాంత్ వంగ గారు వండర్ల టికెట్స్ కూడా తీసుకోవాలి. మరి ఈ టోర్నమెంట్ గురించి ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ఫార్మర్ ఇండియన్ టీమ్ కెప్టెన్ కెప్టెన్ అజారుద్దీన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ అజారుద్దీన్ సార్ టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ దిస్ టోర్నమెంట్. हेलो, सुनाई दे रहा है? श्योर. हेलो, हरीश राव साहब और जितने भी लोग यहाँ पे मंच पे ठहरे और जितने आप लोग सिद्दीपेट के लोग हैं और जो क्रिकेट का जो मैच हुआ, जो दो टीम थे, इंडियन टीम और एमसीसी टीम. मैं पहली बात तो हेलो सीटें वीटें मत मारो. हाँ, मैं तो पहली बात ये कहूँगा कि हमारे चीफ मिनिस्टर साहब केसीआर साहब को बहुत बहुत आज सालगिरह उनकी मुबारकबाद देता हूँ और यही दुआ करता हूँ कि उनकी अल्लाह ताला उनकी उम्र दराज करे और हमारे तेलंगाना को उन्हें आगे बढ़ाते जाए. बट लेकिन आज देखिए, आज किस्मत में मेरे कभी मैं सोचा भी नहीं था कि आज सिद्दीपेट में इतना अच्छा मौका मिलेगा. हरीश राव सर ने मुझे बहुत बार बुलाया, बट मौका ऐसा टाइम था कि जहाँ पे मैं कभी बाहर था, कभी हैदराबाद में था ही नहीं. तो मैंने भाई, मैं बगैर देखे स्पीच बोलता हूँ. आप बोले तो मैं भूल जाता हूँ क्या बोलना. फिर आप बोल रहे हैं आपको ग्राउंड भी चाहिए, मैच भी चाहिए, तो फिर भूल गया तो
तो मैं आज मौका था आज आने का मुझे, मैं स्पेशली आज आया क्योंकि मैं फिर बाहर जाना था कल मुझे, बट मैंने वो आज ये टाइम मैं कहा कि मैं ये टाइम करना चाहिए, नहीं तो सर से मेरे को डांट पड़ेगी, क्योंकि इसी वजह से मैंने आज आ गया। और मैं बहुत खुश हूँ सर, आपने इतना अच्छा यहाँ पे स्टेडियम बनाया सर, आपकी वजह से मेरे ख्याल में सिद्दीपेट का नाम काफ़ी आगे बढ़ा है और मुझे देख के बहुत खुशी हो रही। मैं यही कहना चाहूँगा कि अगर हमारे एसोसिएशन में अगर हम सही काम अगर पहले से ऐसा करते थे तो शायद हम हैदराबाद में भी ऐसे 4-5 ग्राउंड बना सकते थे, पर लेकिन आपने बहुत अच्छा काम किया सर, मैं आपको दिली मुबारकबाद देता हूँ। और आप लोग आपने सिद्दीपेट की जनता के लिए, लोगों के लिए इतना काम किया, मुझे सब पता है कि आपने क्या किया और कैसे काम किया। आप एक बहुत टॉल लीडर है सर यहाँ के, तो मैं आपको लोग इतना मुझे बहुत खुशी हो रही थी सर के आपके बारे में आपके इतनी तारीफ हो रही थी, और लोग जो क्रिकेट में मैच जो आज जो एमसीसी टीम जीती थी वो आपके नारे लगा रहे थे, तो मुझे बहुत खुशी हुई सर। मैं आपका बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ सर, आप मुझे मौका दिया कि यहाँ पे सिद्दीपेट में आने का और ये ग्राउंड पे देखने का, और कमेंटेटर्स ने बहुत अच्छी कमेंट्री की और मैं मेरे कान पक गए सुनते सुनते मैच लगाओ बोल के। तो आपने क्या तेलुगु तन याद है मेरे को बराबर, आई कैन रीड एंड राइट। तो मैंने आपसे ये कमेंटेटर्स और यहाँ जितने भी लोग हैं, सर ने भी काफ़ी रिक्वेस्ट किया है कि यहाँ पे मैच लगाओ, मैं ज़रूर क्या बोलते हैं यहाँ पे मैचेस लगाऊंगा और ग्राउंड का भी और ज़्यादा से इम्प्रूवमेंट करेंगे। और यहाँ पे मेरे ख्याल में ड्रेसिंग रूम अच्छा है, अच्छे फैसिलिटी होना चाहिए। हाँ कौन? जम्मू, हाँ जम्मू साहब कौन है? अच्छा वो लोग फोर्स करते हैं जम्मू, हाँ इन्होंने बहुत फोर्स करते थे हमें कभी भी आना बोल के, बट लेकिन आज जम्मू साहब आपने बहुत अच्छा किया। और मैं जो ग्राउंड स्टाफ है यहाँ का उनको भी बहुत बहुत मुबारक बताऊँ, क्योंकि उनकी वजह से ही इतना अच्छा ग्राउंड यहाँ पे बना। और मैं जब इंडियन टीम में जब इतना खेलता तो इतना क्राउड कभी था ही नहीं, मैं कोई अवार्ड लेने गया तो आपने हर उसका रिकॉर्ड तोड़ी, आप लोग ने इतनी मुझे इतना प्यार और मोहब्बत और इतना इज्जत दी, मेरे पास कोई अल्फाज ही नहीं है कि आपके बारे में क्या कहूँ, क्योंकि मैं भाई यही कहता हूँ कि आपका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और जो दोनों टीम है, जो आज जो टीम एमसीसी की टीम जीती उनको बहुत बहुत मुबारकबाद देता हूँ, और जो इंडियन टीम जो आज रनर थी उनको यही कहता हूँ कि अगले साल अच्छा खेलें और क्या बोलते सो अपने एमसीसी टीम को काफ़ी तगड़ा मुकाबला दें। तो मैं आप लोग सब बहुत बहुत आप लोग मुझे आने के लिए बहुत आसान कर दिया, तो जाने के लिए भी थोड़ा आसान कर दीजिएगा। तो मैं आपसे ये गुजारिश करता हूँ, ये प्रॉमिस कर रहा हूँ कि इंशाल्लाह सिद्दीपेट में ज़रूर आगे से अच्छे बड़े से बड़े मैचेस होंगे। और मेरे ख्याल में कमेंटेटर्स ठीक है, आप सहमत है कि नहीं? तो मैं बहुत बहुत आपका फिर से शुक्रिया अदा करता हूँ, और आप लोग ने यहाँ पे मुझे बुलाया, मौका दिया, और मुझे इतनी खुशी हो रही कि जब हम खेलते थे शायद ऐसे ग्राउंड होते तो मैं शायद मेरे ख्याल में और ज़्यादा स्कोर कर ले सकता था मैं, पर लेकिन कोई बात नहीं। बट आप लोगों के लिए इतना अच्छा फैसिलिटी सर ने दिया है, आप सर को कभी भी यहाँ से जब तक सर की हयात रही यहाँ से सर कभी भी हारना नहीं चाहिए, कभी भी जीतना चाहिए। ये पूरे लोग हाथ उठा के आप बोले पूरा कभी भी। बहुत बहुत शुक्रिया, थैंक यू वेरी मच। మరి అదేవిధంగా తర్వాత మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న మంత్రివర్యులు హరీష్ అన్న గారు ఇప్పుడు మనకు మాట్లాడతారు. సో గట్టిగా చప్పలతో. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా సీఎం క్రికెట్ ట్రోఫీ గత 10 రోజులుగా అద్భుతంగా జరిగి फाइनल मैच हजारुद्दीन साहब के साथ आज फाइनल मैच बहुत अच्छा चला. ఈ మ్యాచ్లో మరి మన ఇండియన్ టీం అదే విధంగా ఎంసీసీ టీం బ్రహ్మాండంగా హోరాహోరీన పోరాడడం, మ్యాచ్ దాదాపు ఒక 20,000 మంది పైగా ఇక్కడికి వచ్చి ఈ మ్యాచ్ను చాలా బాగా ఎంజాయ్ చేసినారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించారు. క్రికెట్ భాషలో ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసిన 14 ఏళ్ల కాలంలో చాలా కుట్రలు జరిగాయి. కేసీఆర్ గారిని అవుట్ చేయాలని, కేసీఆర్ గారిని బౌల్ చేయాలని, కేసీఆర్ గారిని ఓడగొట్టాలని చూసినారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆయన విజయం తెలంగాణ సాధించడం వెనుక ఆయన ఉన్న విజయం ఏంటంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని బౌన్సర్లు వేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అవుట్ కాకుండా 14 ఏళ్లు క్రీజులో నిలబడి తెలంగాణ సాధించిండు కేసీఆర్.
ఆ 14 ఏళ్ల ప్రస్థానంలో లూజ్ బాల్ వచ్చినప్పుడు సిక్సర్ కొట్టిండు. ఎప్పుడన్నా హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు. చూసిండు 14 ఏళ్ల తర్వాత లాస్ట్కి ఏం కొట్టిండు? ఇన్నింగ్ షాట్ కొట్టిండు. అదే ఆమరణ నిరాహార దీక్ష. చూసి ఇన్నింగ్ షాట్ కొట్టారు కదా, విన్నింగ్ షాట్. ఆ షాటే కొట్టిండు కేసీఆర్. నవంబర్ 29 ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీని కదిలిచ్చిండు. డిసెంబర్ 9న తెలంగాణ సాధించిండు. దట్ ఈజ్ ఇన్నింగ్ షాట్. సో అట్లా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పోరాడి తెలంగాణ సాధించడమే కాదు, బంగారు తెలంగాణ నిర్మాణం కూడా చేస్తా ఉన్నారు. ఇలాంటి ఈ తెలంగాణ మన ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినం ఇంత అద్భుతంగా, ఇంత ఆనందోత్సాహాల మధ్య, ఇన్ని వేలాది మంది ప్రజల మధ్య జరగడం నిజంగా నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మా యువతతో నేను చేసే ఒక్క విజ్ఞప్తి, మీరందరూ ఆల్రౌండర్లు కావాలి. నాకు క్రికెట్లోనే ఆల్రౌండర్లు కాదు, నిజ జీవితంలో కూడా ఆల్రౌండర్లు కావాలి. మీరు విద్యలో ఉండాలి, క్రీడల్లో ఉండాలి, సామాజిక సేవాభావంలో, సామాజిక స్పృహలో కూడా ఉండాలి. ఈ మూడు ముఖ్యమే. మీరందరూ కూడా ఆల్రౌండర్లుగా మీ జీవితాల్లో అత్యద్భుతంగా రాణించాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీ కన్న తల్లిదండ్రులకు, మీరు పుట్టిన నేల సిద్దిపేటకు, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మన అజారుద్దీన్ साहब आज मैं बुलाने पे आज सिद्दीपेट को आने के लिए मैं हजर भाई का बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूं। सिर्फ आने का ही नहीं है, यहाँ आके HCA के प्रेसिडेंट के तारीख से क्या बोले, अपने को आगे अपना ग्राउंड को पूरा डेवलप करने के लिए मैं जिम्मेदारी लेने के लिए, अजहर भाई जिम्मेदारी लेने के लिए, बोलने के लिए भी उनका शुक्रिया अदा करता हूं। ये भी बोले, हमारा कमेंट्रेटर यहाँ से बोल के उनका कान पे पड़ के आज ये भी बोलना पड़ा, अजहर भाई आगे यहाँ पर लीग मैचेस भी सिद्दीपेट में हम HCA के तरफ से खेलने के लिए, खिलाने के लिए आज ऐलान करे, उसके लिए भी मैं अजहर भाई का शुक्रिया अदा करता हूं। आज अजहर भाई बहुत अच्छा यहाँ बॉलिंग करे, बैटिंग भी करे, मुझे भी बताए ऐसा बैट कैसा पकड़ना, शॉट कैसा मारना, भी मेरे को भी थोड़ा बोले आज, उनके उसके लिए भी मैं शुक्रिया करता हूं। बहुत अच्छा कुछ टिप्स दिए मेरे को, अजहर भाई कैसा शॉट मारना बोल के मेरे को बुला के, नहीं आप नीचे मार रहे, जरा उठा के मारो बोल के मुझे टिप्स भी दिए, उसके लिए भी मैं उनको थैंक्स बोलना चाहता हूं। और अजहर भाई आज यहाँ क्रिकेट खेल के बॉलिंग और बैटिंग में आप सब जो सिद्दीपेट के क्रिकेट लवर्स को बहुत खुशी करे, उसके लिए भी मैं उनका शुक्रिया अदा करना चाहता हूं। अजहर भाई आप पहले बार आए, लेकिन आगे आते रहना हमारा सिद्दीपेट को, हमारे लोग आपको बहुत चाहते हैं। नाउ दे आर वेरी हैप्पी टुडे, बहुत खुशी में है हमारे युवा क्रीडाकार, आपको देख के वो लोग दिल खुश हो गए। आज भाई समझता हूँ खाते भी की नहीं की, पेट भर गए अजहर भाई का मैच देख के, अजहर भाई का बात सुन के, अजहर भाई को देखने के बाद आप सब लोगों का पेट भर गए। मुझे बहुत खुशी है, बिरयानी का से जैसा खाए जैसा हो गया बोल के हमारा देश पतन्ना बोल रहे। సో మిత్రులారా, చాలా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి క్రీడలు మరిన్ని నిర్వహించుకుందాం. మంచి క్రీడాకారులు మన సిద్దిపేట నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడే విధంగా ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరి ఆశీస్సులు, మొత్తం తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఇంకా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్లాలని మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ, హ్యాపీ బర్త్డే కేసీఆర్. మరి దీని తర్వాత మరి అదేవిధంగా ప్రీతి బిర్యానీ తరఫున కూడా ఒక బుక్ ఇవ్వాల్సింది. तो जब मैं पहली बार जब मैन ऑफ द मैच मिला तो चुप चार मीनार देते थे, तो मुझे वही पुरानी यादें आ गई आज चार मीनार देख के। तो मैं आपका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और ये सर ने बैटिंग टिप्स बोला, मैंने कोई भी बैटिंग टिप नहीं दिया, सर को अच्छी बैटिंग आती है, नेक्स्ट टाइम ये भी खेलेंगे आपके साथ मैच। तो बहुत बहुत शुक्रिया, थैंक यू।
ప్లీజ్ దయచేసి కొంచెం స్టేజ్ బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి అందరూ కూడా కొంచెం వెనకాల జరగాలండి ప్లీజ్. విన్నర్స్ టీమ్ విన్నర్స్ టీమ్ విన్నర్స్ టీమ్ విన్నర్స్ టీమ్ మరి అదేవిధంగా వండర్స్లా నుంచి వీరికి ఫ్రీ వాచర్స్ కూడా మన ప్రియతమ నాయకులు హరీష్ అన్న గారు మరియు అజారుద్దీన్ చేతి మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. Congratulations to MCC team. దీని తర్వాత మరొక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ని వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. హలో హలో స్టేజ్ కాల్ చేస్తే